క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. త్రిపురా రహస్య సారంలో జ్ఞానఖండం ప్రథమాధ్యాయం విచారోదయం. శ్రీ గణేశునికి నమస్కారం. హారిత అండ్ నారదునితో ఇలా చెబుతున్నాడు. ఓం సర్వమునకు కారణమైన ఆనందమే రూపంగా కలిగిన జగత్తు అనే చిత్రము యొక్క ప్రతిబింబానికి అద్భుతమైన దర్పణం వలె ఉన్న చిన్మయి అయిన పరదేవతకు నమస్కారము. నారద, పరమార్థ సాధనమైన త్రిపురాదేవి యొక్క మహత్యంని శ్రద్ధతో విన్నావు కదా. ఇక నీకు మహా అద్భుతమైన జ్ఞానఖండం చెబుతాను. దాన్ని వింటే మానవుడు శోకం పొందడు. వైదికం, వైష్ణవం, శైవం, శాక్తం, పాశుపతం అని అనేక విధములుగా ఉన్న విజ్ఞానాన్ని అంతా చక్కగా పరిశీలించిన తర్వాత ఈ జ్ఞానం వలె మనసుకు హత్తుకునేది మరొకటి లేదని నిశ్చయించబడింది. దాన్ని భగవంతుడైన దత్తాత్రేయుడు భార్గవునికి హేతువులతో అనుభవంతో నిరూపించాడు. ఇది విన్న తర్వాత కూడా ఎవరికైనా జ్ఞానం కలగకుంటే వానికి శివుడే సాక్షాత్కరించి బోధించినా కలగదు. సత్పురుషుల చరిత్ర అద్భుతం. నా వల్ల కూడా దేవర్షి అయిన నారదుడు ఏదో కొంచెం వినాలని అనుకుంటున్నాడంటే ఇది కేవలం నన్ను అనుగ్రహించుటయే. కస్తూరికి సువాసనల సజ్జనులకు అనుగ్రహం సహజం. దత్తాత్రేయుని వల్ల భార్గవరాముడు త్రిపురామహత్యం విని భక్తి చేత కొంతసేపు తన్మయుడై తర్వాత కన్నులు తెరిచి ఆనందాశ్రువులతో గగుర్పాటుతో గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి లేచి గద్గద స్వరంతో ఇలా అన్నాడు. కరుణాసింధువులైన శ్రీ గురుదేవుల అనుగ్రహించే నేను ధన్యుడిని, కృతకృత్యుడిని అయ్యాను. తమ దయ వల్ల త్రిపురా మహత్యం అంతా విన్నాను. ఆ పరమేశ్వరిని ఉపాసించాలనుకుంటున్నాను. ఆ పద్ధతిని నాకు బోధించండి. భార్గవుని యొక్క భక్తిని, శ్రద్ధను, అర్హతను చూసి దత్తాత్రేయుడు త్రిపురాదేవి ఉపాసనకై అతనికి దీక్ష ఒసగెను. శ్రేష్టమైన ఆ దీక్షను మంత్ర యంత్రాదులతో సక్రమంగా సమగ్రంగా పొంది ఆనందమయుడై ఆ పరమేశ్వరిని ఉపాసించుటకు గురువు యొక్క ఆజ్ఞను పొంది భార్గవుడు ఆయనకు ప్రదక్షిణం చేసి ప్రణమిల్లి మహేంద్రగిరికి వెళ్ళాడు. అక్కడ నిత్య నైమిత్తకములైన కర్మలను నిర్వహిస్తూ 12 సంవత్సరాలు దీక్షతో త్రిపురాదేవిని ఉపాసించాడు. అంతకాలం రెప్పపాటులో గడిచినట్లయింది. ఒకనాడు ఆయన సుఖంగా కూర్చుని ఇలా అనుకున్నాడు. పూర్వం మార్గమధ్యంలో నేను ప్రార్థించగా సంవర్తుడు ఏదో చెప్పాడు. అప్పుడది నాకు కొంచెం కూడా అవగతం కాలేదు. నేను దేన్ని కోరి ముందుగా గురువును ప్రార్థించానో అది కూడా మరచాను. ఆయన వల్ల త్రిపురామహత్యంను విన్నాను, కానీ సంవర్తుడు చెప్పింది ఏమిటో తెలుసుకోలేదు. అదిగాక సృష్టి ప్రసంగంలో నేను శ్రీదత్త గురువును కొన్ని సందేహాలు అడిగాను. ఆయన కువలని కథను చెప్పి ఇవి అప్పుడు ఆవశ్యకం కాదని సమాధానం ఇవ్వలేదు. ఈ లోకం యొక్క పద్ధతి నాకు కొంచెం తెలియడం లేదు. ఇంత ఆడంబరంతో ఈ జగత్తు దేని నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది, ఎక్కడ నిలకడ పొందుతున్నది, అన్ని వైపులా అంతటా అస్థిరంగానే ఉంది. అస్థిరములైన విషయాలతో వ్యవహారాలు స్థిరములైనట్లే జనులు ప్రవర్తిస్తున్నారు. విమర్శలేని ఈ లోకల వ్యవహారం చిత్రంగా ఉంది. ఒక గుడ్డివాడు వెనుక మరొక గుడ్డివాడు పోవుతున్నట్టు జనులు ప్రవర్తిస్తున్నారు. నా ప్రవర్తన కూడా దీనికి అన్ని విధాల నిదర్శనంగా ఉంది. నా శైశవంలో ఏమి జరిగిందో గుర్తులేదు. కౌమారంలో ఒక విధంగానూ, యవ్వనంలో ఒక విధంగానూ, ఇప్పుడు మరొక విధంగానూ వ్యవహారం ఉంది. ఈ వ్యవహారాలకు ఏమి ఫలమో తెలియదు. ఫలమును కోరి ఎప్పుడు ఏ పని చేస్తున్నా అది చక్కగా ఉందనే ఆ పని చేస్తున్నారు. అక్కడ ఏ ఫలం కలుగుతోంది, దేని చేత ఆత్మకు సుఖం కలుగుతోంది, దేన్ని లోకులు ఫలం అనుకుంటున్నారు, దాన్ని విమర్శిస్తే అది నిజంగా ఫలం కాదు. ఒక ఫలం పొంది మరలా దాని కొరకు ప్రయత్నిస్తే అది ఫలమని నేను తలచను. ఫలమును నిజంగా పొందితే దానికి దాని యందు మరల ఎలా కోరిక కలుగుతుంది? మరి జనులందరూ పొందిన ఫలమునే మరల పొందుటకై ప్రయత్నిస్తున్నారు. కావున దుఃఖం పోవుటయో లేక సుఖం కలుగుటయో ఫలం అని చెప్పాలి. చేయవలసిన పని మిగిలి ఉండగా దుఃఖనాశం కానీ సుఖం కానీ కలగదు. కాబట్టి కర్తవ్యాన్ని కలిగి ఉండుటయే దుఃఖములన్నింటిలో పరమ దుఃఖం. శరీరమంతా దగ్ధమగుచుండగా పాదముల యందు మాత్రం గంధం పూయట వలన, గుండెలో బాణం గుచ్చుకొని ఉండగా అప్సరసులను కౌగలించుకొనట వలన, క్షయరోగికి సంగీతం వినిపించటం వలన కలిగే సుఖం ఎటువంటిదో కర్తవ్యం మిగిలి ఉన్నవానికి కలిగే సుఖం కూడా అలాంటిది. కర్తవ్యం ఎవరికి లేదో వారే ఈ లోకంలో సుఖం గలవారు. కర్తవ్యం మిగిలి ఉన్నవానికి కూడా సుఖం కలుగుతుంది. అంటే కొరత వేయబడిన వానికి కూడా గంధం పూసి పుష్పమాలికలు వేస్తే సుఖం కలుగునని చెప్పవలసి ఉంటుంది. ఆహా, ఇది ఏమి విచిత్రం! వందల కొద్ది కర్తవ్యాలు వచ్చి మీద పడుతున్నా ఇక్కడ ఏదో సుఖం కలదని దాని కొరకు జనులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనుషుల యొక్క ఈ అవిచార మహత్యం ఏమని చెబుతానో. కర్తవ్యాలు అనంతాలుగా కొండల వలె మీద పడుతున్నా సౌఖ్యాన్ని పొందుతున్నారు. సౌఖ్యం కొరకు సార్వభౌముడు ఎలా ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాడో అలాగే బిచ్చ
భిక్షమెత్తుకునేవాడు కూడా ప్రయత్నిస్తున్నాడు. రాజు సుఖం వేరు, బిచ్చగాని సుఖం వేరు. ఇద్దరూ తాము కృతకృత్యులైనట్టు తలుస్తున్నారు. ఫలాన్ని గురించి ఆలోచనే లేక అందరూ ఏ మార్గంలో పోతున్నారో నేను కూడా ఆ మార్గంలోనే పోతున్నాను. విమర్శ లేని ఈ లౌకిక వ్యవహార ప్రజ్ఞ ఇక చాలు. ఈ విమర్శతోనే దయానిధి అయిన గురువు వద్దకు వెళ్ళాలి. ఇంతకుముందు నేను తెలుసుకోవాలనుకున్నవి ఇప్పుడు తెలుసుకోవలసిన విషయాలు, సందేహాలు సముద్రం వలె ఉన్నాయి. ఆయన గావించే బోధ అనే నౌక చేత ఈ సముద్రం దాటుతాను. ఇలా నిశ్చయించుకుని భార్గవరాముడు గంధమాదన శైలానికి వెళ్ళి దత్తాత్రేయునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన భార్గవుని ఆశీర్వదించి ఆదరంతో ఇలా అన్నాడు: వత్స, లెమ్ము, నిన్ను చూసి చాలా కాలమైంది. నీవు కుశలమే కదా? భార్గవుడు కూర్చుని అంజలి ఘటించి ఇలా అన్నాడు: కరుణాసింధువులైన తమ యొక్క అనుగ్రహానికి పాత్రుడనైన నాకు కుశలానికి లోపం ఎలా కలుగుతుంది? ఇంతకాలం తమ పాదముల సన్నిధి నుండి దూరంగా ఉన్నాను అనే చింత తప్ప నాకు ఏ కొరత లేదు. ఇప్పుడు తమ దర్శనం చేత ఆనందపూర్ణుడై ఉన్నాను. కానీ నా హృదయంలో చాలా కాలంగా ఒక సందేహం మెదులుచున్నది. తమరు అనుమతిస్తే అడుగుతాను. అది విని దయానిధి అయిన దత్తగురువు ప్రీతి చెంది, భార్గవ, నీ సంశయం ఏమిటో అడుగుము, నీవు కోరిన విషయం చెబుతాను అని పలికాడు. ఇది జ్ఞానఖండంలోని విచారోదయం అనే ప్రథమాధ్యాయం. బాలప్రియ పరశురాముడు నిత్య నైమిత్తిక కర్మలు ప్రతిదినం అనుష్ఠించిన తర్వాతనే త్రిపురాదేవిని ఉపాసించసాగాడు. ఎవరు ఎంత గొప్ప ఉపాసన చేస్తున్నా సంధ్యావందనాది నిత్యకర్మలు ఉపేక్షించరాదు. లోకంలో ఎవరు ఏ పని చేస్తున్నా మొదట స్నానాదుల చేత దేహ పరిశుభ్రాన్ని ఎలా పొందుతున్నారో అలాగే సంధ్యావందనం, జపం మొదలైన వాటి చేత మనసు యొక్క పరిశుద్ధతను ముందు పొందాలి. దేహం పరిశుభ్రంగా లేకపోతే ఎంత మంచి భోజనం చేసినా ఆరోగ్యం ఎలా నిలవదో అలాగే మనసుకు పరిశుద్ధత లేకపోతే ఎంత గొప్ప ఉపాసన చేస్తున్నా, ఎంత తత్వ విచారం చేస్తున్నా మనసుకు ఏకాగ్రత నిలవదు. కావున ఉపాసనాపరులు, తత్వ విచార పరాయణులు స్నానం, సంధ్యావందనం మొదలైన నిత్యకర్మలు వదలరాదు. భార్గవుడు ఇది వరకు గొప్ప తపస్సు చేశాడు. కానీ ఆ తపస్సుకు ఈ ఉపాసనకు భేదం ఉంది. పూర్వం తపస్సు చేస్తున్నప్పుడు ఆయన దివ్యలోక సుఖాలు కోరేవాడు. ఇప్పుడు ఆయన చేసిన త్రిపురోపాసన నిష్కామమైనది. అందువల్లనే చిత్తం పరిశుద్ధమై ఆయనకు తనను గురించి విచారణ ప్రారంభమైంది. ఉపాసనకు పూర్వం ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. శ్రీరాముని చేత ఓడింపబడగానే ఆయనకు కలిగింది దుఃఖం, తర్వాత కలిగింది నిర్వేదం. విషయాలతో ఉన్న అనుకూలత భంగపడినప్పుడు కానీ, ప్రతికూల విషయాలతో సంబంధం కలిగినప్పుడు కానీ కలిగే వ్యధ దుఃఖం. దేశ విప్లవం సంభవించినప్పుడు ఇల్లు, భార్యాపుత్రులు మొదలైన వారితో సంబంధం పోయి ప్రతికూలములైన అడవులు, మృగాలు మొదలైన వాటితో సంబంధం కలిగినప్పుడు ఏర్పడే వ్యధ దుఃఖం. నేను మహావీరుడిని అనే భావంతో సుఖిస్తున్న పరశురామునికి ఆ భావంతో సంబంధం పోయి పరాజయం అనే ప్రతికూల విషయంతో సంబంధం కలిగినప్పుడు దుఃఖం కలిగింది. తన క్షత్రియ వృత్తికి చివరి పరాజయానికి తన క్రోధమే కారణమని, దాన్ని జయించడం సులభం కాదని తోచినప్పుడు ఆయనకు కలిగింది నిర్వేదం. తర్వాత పరశురాముడు సంవర్తుని చూసినప్పుడు తాను పొందని శాంతిని, మహాసుఖమును అతను పొందుతున్నాడని గ్రహించి ఎలా అయినా ఆ శాంతిని, సుఖాన్ని పొందాలని నిశ్చయించుకున్నాడు. సంవర్తునితో సమాగమం కలిగిన తర్వాత లోక వ్యవహారమంతా హేయమైంది, కామక్రోధాల చేత కలుషితమైంది. ఇందులో అడుగడుగునా భయమే ఉంది. దీని నుంచి తప్పించుకుని అభయం పొందాలి అనే తలంపుతో ఆయన దత్తగురువు వద్దకు వెళ్ళాడు. ఇది కూడా నిర్వేదమే. త్రిపురోపాసన చేసిన తర్వాతనే దుఃఖానికి, నిర్వేదానికి భిన్నమైన తత్వ జిజ్ఞాస కలిగింది. అంటే లోకం యొక్క, ఈశ్వరుని యొక్క, తన యొక్క యథార్థం తెలుసుకోవాలి అనే తలపు కలిగింది. అదే విచారోదయం. ఆ విచారం కలిగిన తర్వాతనే దత్తగురువు భార్గవుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాడు. అప్పటి వరకు చెప్పకపోవటకు గల కారణం అతనికి విచారం కలగకుండుటయే. సర్వే జనా సుఖినో భవంతు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆ మహాదేవికి